తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 2 రోజులుగా ఒక వివాదం నడుస్తూ ఉంది. సో ఒక సినిమా సంబంధించినటువంటి ఒక టైటిల్ సంబంధించిన వివాదం నడుస్తూ ఉంది. ఈడుపు కాగితం అనేది తెలంగాణ సంబంధించినటువంటి అది ఆ లాంగ్వేజ్లో అంటే తెలంగాణ యాసలో అది కామన్ వర్డ్. ఈడుపు కాగితం. ఇడుపు అంటే విడిపోవడం, కాగితం అంటే కాగితం మీద రాసుకోవడం, విడాకులు అనేటువంటి పత్రం లాంటిది. సో ఆ అర్థం వస్తుంది ఖచ్చితంగా. దానిలో తెలంగాణలో కామన్గా వాడేటువంటి పదం. సో ఇప్పుడు దానికి సంబంధించి వంశీ సంబంధించినటువంటి డైరెక్టర్, అదేవిధంగా సుకుమార్ రైటింగ్స్, బన్నివాసు ప్రొడ్యూసర్గా, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్గా, ప్లస్ ప్రియదర్శి, అదేవిధంగా నాగదుర్గ హీరోయిన్గా నటిస్తున్నటువంటి చిత్రంకి టైటిల్ సంబంధించినటువంటి మొన్న ప్రారంభించడం జరిగింది. సో ఆ టైటిల్ సంబంధించిన వివాదంలో భాగంగా కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ టైటిల్కి సంబంధించినటువంటి దాన్ని కొంత కాంట్రవర్సీ అంటే కొంత కించపరిచేటువంటి ప్రయత్నం చేసేటువంటి జరిగింది. సో దానికి సంబంధించి తెలంగాణ సమాజం అంతా కూడా బగ్గుమంటున్నది. సో మేము కూడా దాదాపు నిన్న మొన్న మేము అందుబాటులో లేకపోవడం వల్ల మాట్లాడలేకపోయినాం. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడాల్సిన అవసరం అవుతుంది. అయితే పెట్టిన వాళ్ళలో కొంతమంది ఎవరైతే ఉన్నారో నేను ఒక పేరు మాత్రమే చెప్తాను. సో ఇక వాడి గురించి ఎంత చెప్తే దానికి సంబంధించినటువంటి విషయంలో మనం చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇంకా మనం ఇక వేరే అవసరం లేదు. ఒక రకంగా తెలంగాణ పైన ఈ యొక్క పచ్చ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఒక ప్రొఫైల్ చూపిస్తాం మిత్రులారా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది తెలంగాణ పైన, ఏ విధమైనటువంటి కుట్ర జరుగుతుంది అనేది చూద్దాం. ఈ వ్యక్తి పెట్టడం జరిగింది, అయ్యప్ప చౌదరి అనేటువంటి ఈ పచ్చముఖకు సంబంధించినటువంటి వ్యక్తి. ఎవరైనా తెలుగుదేశం ఆస్ట్రేలియా వీళ్ళకే ఉంటుంది. వీళ్ళకే ఏంది అంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, వీళ్ళకు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకో శాత కాదు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అమరావతిని కనీసం ఒక ఇటుక పిల్ల కూడా పేర్చినటువంటి బాపత్ కాదు. తర్వాత వైఎస్ జగన్ రావడం జరిగింది. తర్వాత 3 రాజధానులు అని చెప్పేసి అన్నాడు. అంటే మాకు మీ ప్రాంతం మీద కోపం కాదు. మీరు ఇక్కడ విషయం ఏంటంటే మీరు రాజధాని నిర్మించుకోలేక ఈరోజు తెలంగాణ పైన ఇంకా ఆధిపత్యం చెలాయిస్తూ ఇంకా హైదరాబాద్ మా రాజధాని అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ హైదరాబాద్ మీ రాజధాని కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు హైదరాబాద్ను నేనే డెవలప్ చేసిన అని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నాడు కదా. అయ్యప్ప చౌదరి మీ బాస్కి చెప్పు, హైదరాబాద్ని మా చంద్రబాబు నాయుడే డెవలప్ చేసి చెప్పినాడు కదా. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్కు ఒక్కటంటే ఒక రాజధాని కట్టలేకపోయాడు, ఒక్కటంటే ఒక సచివాలయం కట్టలేకపోయాడు, ఒక్కటంటే ఒక కనీసం అసెంబ్లీ కట్టలేకపోయాడు, కనీసం ఏమన్నా ఆఫీసులు ఉన్నాయా మీకు? ఏదన్నా పరిపాలనకు సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయా? 1940-50లలో ఆనాడు మద్రాసు నుంచి మిమ్మల్ని తరిమి కొడితే ఎక్కడ పోవాలని అర్థం కాక కర్నూలు అనుకున్నారు. కర్నూలులో మీకు కనీసం ఆఫీసులు లేవని చెప్పేసి దానిలో మళ్ళీ హైదరాబాద్ ఆశ్రయం ఇచ్చింది. అప్పుడు హైదరాబాద్ ఆశ్రమిస్తే ఆశ్రయం ఇచ్చినటువంటి హైదరాబాద్నే ఈరోజు దోచుకున్నటువంటి దొంగలు, దోపిడీదారులు మీరు కదా. మీరు మాట్లాడుతున్నారా తెలంగాణ గురించి? తెలంగాణ అంటే ఆ రోజు హైదరాబాద్ కనుక ఆశ్రయం ఇవ్వకపోతే ఏంది మీ పరిస్థితి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు 50 సంవత్సరాల దోపిడీ, 50-60 సంవత్సరాల దోపిడీ తర్వాత తెలంగాణ మీద తెచ్చుకుంటే ఈరోజు ఆ యొక్క తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు మా పాలకులు ఏదో విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మంచో చెడో ఏదో ఒకటి చేసుకుంటూ ఒక రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు వాంటెడ్లీ తెలంగాణ హైదరాబాద్ మాదే అనే కోణంలో ఈరోజు కొంతమంది పచ్చముఖలు, వీళ్ళంతా పచ్చ ఉగ్రవాదులు అన్నట్టు, ఉగ్రవాదుల కన్నా డేంజర్ వీళ్ళంతా కూడా. పేర్లోనే ఉంది కదా అయ్యప్ప చౌదరి. వాడి మనస్తత్వం ఏంది, వాడి జాతి ఏంది, వాడి కులం ఏంది? ఒరే అయ్యప్ప చౌదరి గుర్తుపెట్టుకో, మీ బాస్కు చెప్పు, హైదరాబాద్ నేనే కట్టినారు కదా. మరి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మీ భాగస్వామ్యంలో ఉంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు, భాగస్వామ్యం ఉన్నారు. ఎందుకు మీరు రాజధాని కట్టుకోలేకపోతున్నారు? ఎందుకు రాజధానికి కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు కనీసం మీరు మీ డెవలప్మెంట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? మీకు డెవలప్మెంట్ అభివృద్ధి చేసే చేతగాక, ఆ దమ్ము ధైర్యం లేక, మొగతనం లేక ఈరోజు మీరు ఇటుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు శరం ఇజ్జతి మానం లేక ఇంకా ఇటుకు వచ్చి మా మీద మేము వేసే కుక్క బిస్కెట్లకు మేము ఏంది ఇచ్చినాం, మీకు ఒక బతుకుపోండ్రా అని చెప్పిస్తున్నాం. ఈరోజు ఆ బతుకుపోండ్రా అంటే మీరు ఈరోజు మా పైనే పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు.
ఈరోజు మీకు సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ, మానం ఉంటే మీరు పోయి మీ ప్రాంతంలో మీ రాజధాని కట్టుకొని అక్కడ డెవలప్ చేసుకోండి. కానీ అది మనకు చేత కాదే, మనకు చేత కాదు కదా. ఈరోజు తెలంగాణ అనేది, తెలంగాణ మాండలికం అనేది, తెలంగాణ యాస అనేది ఈరోజు మా యొక్క ఆత్మగౌరవ ప్రతీకరా ఇడియట్. ఈరోజు అలాంటి మా ఆత్మగౌరవ ప్రతీక, మా అస్తిత్వం పైన దెబ్బ కొడతామంటే బరాబర్ మీకు తిరుగుబాటు తప్పదు. వీడేమంటున్నాడు, ఇంకా వీడిన చెప్పిండు క్లియర్గా, ఇవన్నీ పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టుకుంటూ వీళ్ళంతా ఇగో చూడు, ఇంకా వీనికి ఖండకారం చూడు ఎంత ఘోరంగా. 1 సింగిల్ వర్డ్ డబ్బింగ్ అనేది చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ డే అట. న్యూస్ ఆర్టికల్, యూట్యూబ్, బీబీసీ, చివరికి ఆ దరిద్ర దేవత ఇన్స్టాగ్రామ్లోకి కూడా ఎక్కించారు. ఎన్నో పాపాలు చేస్తే కానీ నీ కష్టాలు రావంటూ వాడికి వాడే సెటర్ వేసుకున్నాడు. అంటే ఇదొక సర్కాజం అన్నట్టు, సర్కాజం తోటి రెచ్చిపోతా ఉన్నాడు. ఇక్కడ ఏమంటుండు, I deleted my post regarding dubbing for some personal reasons. I genuinely had no intention of offending anyone. I was only asking a question in good faith, but unfortunately a few people అంటే కొంతమంది దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని చెప్పేసి ఎంత బల్పు మాటలు మాట్లాడుతున్నాడు వీడు. వీని ఫోటో ఉండదు, వీని ఐడెంటిటీ ఉండదు, ఏముండదు, అంత ఇదే. టీడీపీ అదే పరిస్థితి, బీజేపీ అదే పరిస్థితి, ఇటు తెలుగుదేశం అదే పరిస్థితి, జనసేన అదే పరిస్థితి. మొత్తం ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ, జనసేన, బీజేపీ ఫేక్ అకౌంట్లతోటి ఈరోజు ఇష్టారీతిన ఎవరిని పడితే వాళ్ళపైన కామెంట్స్, ఎవరిని పడితే వాళ్ళని తిట్టుడు, ఏది పడితే అది చేసుడు, ఆడవాళ్ళని చూడకుండా తెలంగాణ అనేటువంటి ఆత్మగౌరవం పెద్ద కొట్టుకుంటా ఈ విధంగా వాళ్ళే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. నేను మంచి ఫేత్ తోటి మాట్లాడని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఐ హ్యావ్ నో హేట్రెడ్. అరే చేసేదే నువ్వు హేట్రెడ్ అని కనబడుతుంది, నీ పేరులోనే కనబడుతుంది కదా, నీ పేరులోనే ఒక హేట్రెడ్ ఉంది. నీ ఒక బలుపు, కమ్మ బలుపు అనేటువంటి ఒక బలుపు నరనరాలు ఎక్కించుకున్నటువంటి దుర్మార్గుడి కదా నువ్వే కదా మొత్తం ఈ ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే దానిలో ఈరోజు నీతో పాటు ఏదైతే ట్యాగ్లైన్స్ ఉంటాయి ఇవే కదా బల్బులు ఉండేవి మీ అందరికీ. సిగ్గు, శరం, ఇజ్జతి, మానం లేకుండా ఇంకా మీకు నిజంగా మీ ప్రాంతం మీద ప్రేమ ఉంటే రాజధాని కట్టుకునేటువంటి చాతగాది దద్దమ్మలు ఈరోజు తెలంగాణ పైన ఏడవడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు, ఏడుస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఈరోజు మీ పరిపాలన వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ మూకలు, పచ్చ ఉగ్రవాదులు ఎవరుతున్నారో వాళ్ళు ఈరోజు తెలంగాణ పైన పచ్చ ఉగ్రవాదులు ప్లస్ ఆ పిల్ల బచ్చాలు ఉంటారు కదా కొంతమంది పిల్ల సైనికులు, వాళ్ళందరూ కలిసి తెలంగాణ మీద ఇష్టారీతిన కామెంట్ చేస్తూ ఉన్నారు. సిగ్గు, శరం అనేవి లేకుండా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి మాత్రం ఏమి తెలియనట్టుగా తన గురువు కోసం ఈరోజు ఏది తెలంగాణ కూడా తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇది చాలా 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 దుర్మార్గంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. 100% తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. దీని ఏమనుకుంటుడు రేవంత్ రెడ్డి అంటే వాళ్ళన్నారు కదా అనుకుంటు, కానీ 100% మీ యొక్క అండ చూసుకొని ఈ యొక్క మూకలు రెచ్చిపోతూ ఉన్నాయి, మీ యొక్క అండ చూసుకొని ఈ మూకలు రెచ్చిపోతూ ఉన్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఇవ్వకపోగా ఇట్లే చేస్తూ ఉంటాడు. సో 100% ఇది ఒక ఈ పిచ్చి మూకలు ఎవరైతే ఉన్నారో ఈ పచ్చ మూకలు, ఆ ఉగ్రవాదుల కంటే డేంజర్ ఈ నా కొడుకులంతా కూడా డేంజర్, ఉగ్రవాదుల కంటే కూడా దేశానికి ప్రమాదకరమైన శక్తులు వీళ్ళంతా కూడా. సో ఇలాంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి దయచేసి మనందరం కూడా ఇలాంటి వాటిని ఖండించాలి. ఇలా చాలామంది మూకలు తయారయ్యారు ట్విట్టర్లో, సోషల్ మీడియాలో కొంతమంది తయారై ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం పైన, తెలంగాణ అస్తిత్వం పైన దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో ఇంకొక కోణం కూడా ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్ ఎవరు? బన్నీవాసు. ఈ సినిమాకు అండ ఇస్తుంది ఎవరు? సుకుమార్ రైటింగ్స్. వీళ్ళంతా ఎవరు? కాపు సామాజిక. ఇప్పుడు ఇందులో కూడా కులకోణం ఉంది, కాపు సామాజిక సంబంధించిన వాళ్ళు. అక్కడ చంద్రబాబు నాయుడు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫైట్ నడుస్తూ ఉంది. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ దేకే పరిస్థితి లేదు. రేపు మాపో కూటమి విచ్ఛిన్నం దిశగా ముందుకు పోతా ఉన్నది, విచ్ఛిన్నం జరిగేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో దానిలో భాగంగా ఈరోజు అక్కడ కమ్మ వర్సెస్ కాపు ఏదైతే ఉందో అది కొంత ఫైట్ చాలా బలంగా నడుస్తుంది. రీసెంట్గా పరిణామాలు మనం చూస్తున్నాం కదా, గాదే సాయి కుమార్ అంశం కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ పైన కాపు నాయకులు చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ కమ్మ వర్సెస్ కాపు ఫైట్ చాలా బలంగా ముందుకు పోతున్నట్టుగా కనబడతా ఉంది. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు వాంటెడ్లీ ఈ సినిమా వెనకాల ఉన్నంత కూడా కాపులు కాబట్టి ఇప్పుడు వాళ్ళని కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి కాబట్టి దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ పైన, తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎవరు ఖండించాలి? ప్రొడ్యూసర్ ఖండించాలి కదా, బన్నీవాసు కానీ సుకుమార్ రెడ్డి ఖండించాలి కదా. ఎందుకు ఖండించలేకపోతున్నారు? అరవింద్ కూడా దానికి ఆ సినిమా ఫంక్షన్కి అల్లు అరవింద్ కూడా వెళ్ళిండు కదా,
ఎందుకు ఖండించలేకపోతున్నారు వీళ్ళంతా కూడా? దీని వెనకాల అంటే వాళ్ళకు ఏంటంటే బిజినెస్, తెలంగాణ అస్తిత్వం ఏమైనా కానీ, తెలంగాణ ఆత్మగౌరవం పైన ఏదైనా దాడి జరిగి మాకు ప్రమోషన్ అవుతుంది కదా సినిమానే అనుకునేటువంటి కొంత అనుకుంటున్నారట. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు సినిమా ప్రమోషన్ అవుతుంది కదా అని మా మీద, మా అస్తిత్వం మీద దాడి జరిగింది కాబట్టి మీరు సీరియస్గా ఖండించాలి. లేకపోతే మాత్రం మీ పైన కూడా మేము తిరగబడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఎవడైనా సరే ఎంత తురుంకారైనా సరే తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన ఈరోజు కించిత్తు దాడి జరిగినా, కించిత్తు కామెంట్ చేసినా కానీ బిడ్డ ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకోండి, తన్ని తరుముతాం. మీరున్నది తెలంగాణ గడ్డ మీద, తన్ని తరుముతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. ఒక్కొక్కరిని మామూలుగా ఉండదు, ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. ఇది చాలా సీరియస్గా వారని చెప్తున్నాం. ఇంకా ఎన్నిసార్లు సిగ్గు శరం లేక మీ రాజర్ కట్టుకుంటారా నాయన అని ఎన్నిసార్లు ఇజ్జత్ తీసినా కానీ మాకు సిగ్గులు లేవు, మాకు శరాలు లేవు, మాకు ఇజ్జత్ లేవు, మాకు ఏది లేవు అని చెప్పేసి మళ్ళా బరవాతను వచ్చి ఈరోజు మా తెలంగాణలో ఉంటున్నారు. కొంచెం కూడా అనిపిస్తలేదు మీకు? సిగ్గు శరం లేక ఏమనిపిస్తలేదు అరవై? ఏముంటుంది, అన్ని వదిలేసారు కదా. నిజంగా మీకంటూ ఒక ఆంధ్ర ఆత్మగౌరవం ఉండదు, మీకంటూ ఆంధ్ర అస్తిత్వం ఉండదు. కనీసం తెలుగు ఆత్మగౌరవం ఉందట అది కూడా లేదే, తెలుగు అస్తిత్వం ఉందట అది కూడా లేదే. ఎందుకంటే తెలుగు భాష మీది కాదు, తెలంగాణ నుంచి పుట్టిందే తెలుగు భాషరా నాయన, అది గుర్తుపెట్టుకోండి. చరిత్ర తెలియకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. బరాబర్ మాట్లాడుతున్నాం. మీకు రాజధాని కట్టుకునేటువంటి చాతగాని దద్దమ్మలు మీరందరూ. ఎవ్వని కూడా సిగ్గుశరాలు లేవు. మాకేం లేదురా భయ్, మేము ఆంధ్రలో, మాకు ఆంధ్ర ఆత్మగౌరవం లేదు, ఆంధ్ర అస్తిత్వం లేదు, ఏది లేదు. మేము వచ్చి తెలంగాణ మీద పడి తింటాం, దోచుకుంటాం, ఏదైనా చేస్తాం అనే దాంట్లో ఉన్నారు. ఏమంటాం, అలాంటి వాళ్ళు తయారయ్యారు. సో ఇదొక పరిస్థితి మిత్రులారా. సో ఇది లేటెస్ట్ టాపిక్ గురించి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాం.